బిగ్ బాస్ సీజన్ అనేది ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. అయితే ఇప్పటికే అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు టాప్ 5 కంటెస్టెంట్‌గా. అంటే హ్మ్, టాప్ 5, టాప్ 4 షూటింగ్స్ ఇవాళ, రేపు టాప్ 3 కంటెస్టెంట్ షూటింగ్ జరగబోతుంది. విషయం ఏంటి అంటే, రేపు జరిగే పరిణామాల్ని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ వాళ్ళు టాప్ 5 ఫైనలిస్టులకు సంబంధించి వాళ్ళకి ఫైనలిస్టులతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ విషయంలోనూ, వాళ్ళ ఫ్యాన్స్ విషయంలోనూ జరిగిన అడ్డగోలు వ్యవహారాన్ని పూర్తిగా ఖండించి అంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పూర్తిగా అమర్‌దీప్ ఫ్యామిలీని అలాగే అమర్‌ని టార్గెట్ చేయడము, వాళ్ళని దారుణంగా ఆహ్, ఆహ్, రాళ్ళతో కొట్టడము ఇవన్నీ కూడా మనం చూసాం కదా! సో, ఈ సంవత్సరం ఏం జరగబోతోంది అంటే మొత్తం పగడ్బందీగా దాదాపుగా 2 వ్యాన్లతో పోలీస్ బందోబస్తు బలగాన్ని పెట్టబోతున్నారు. దానికి తోడు బిగ్ బాస్ స్టూడియో నుంచి వెనక నుంచి ఓకే. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని మాత్రమే పంపిస్తారు. అంటే ఉదాహరణకి 10కి ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ బయటకొచ్చాడనుకోండి రాత్రి. గౌతమ్ 1 ½ కిలోమీటర్ దూరం వెళ్ళేంత వరకు నిఖిల్ బయటికి రాడు. ఓకే. ఎక్కడికక్కడ 1 కిలోమీటర్ వరకు కూడా బ్యారికేడ్స్ కట్టేస్తారు. అసలు నన్నడిగితే వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ అలాగే స్టార్ మా స్టూడియోకొచ్చే వాళ్ళకి పాసులు జనరేట్ చేస్తే ఆ బ్యారికేడ్ దాటాలి అంటే పాస్ ఉండాలి. అలా పెట్టుంటే బావుంటుంది. అంటే నార్మల్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఆ జోన్‌కి రాకుండా, అల్లర్లు చేయకుండా.